బోనాల మటన్ కూర వండడానికి అన్ని రెడీగా పెట్టామండి. మంచి తెలంగాణ స్టైల్లో ఇప్పుడు మనం చేయబోతున్నాం. దానికోసం ఫస్ట్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని పొయ్యి మీద పెట్టి ఇలా కొంచెం కాల్చుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ మిగతా కావాల్సిన థింగ్స్ అన్ని నేను చెప్తాను చూడండి. మటన్ 1 కిలో తీసుకున్నాను. కాల్చుకున్న ఎండు కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కసూరి మేతి. మామూలుగా అయితే పచ్చి మెంతి కూర వేస్తాం, కానీ ఈ రోజు మనం కసూరి మేతి వేస్తున్నాం. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పసుపు, జీలకర్ర, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు మనం వేసుకుంటున్నాం. అలాగే కూరకి సరిపడా కారం తీసుకున్నాను. పాన్ పెట్టుకొని ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే ధనియాలు వేసి కాస్త వేగనిద్దాం. వీటిని సింపుల్ గా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో మటన్ ఇష్టంగా తింటావా నువ్వు? నేను మటన్ ఎక్కువ తినను, బట్ ఐ విల్ ట్రై. ఐస్ క్రీమ్ తింటావా? మిడ్ నైట్ నాన్నని అడుగుతావా ఐస్ క్రీమ్ తిందామని? లేదు. ఇవి కాస్త వేగిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుంటాం. అలాగే వేడి ప్యాన్ లోనే కాస్త గసగసాలు వేసి కొంచెం కలర్ రావాలి. చూడు, అవి కొన్ని ఇలా డాన్స్ చేస్తున్నాయి. కాస్త కలర్ రాగానే మిక్సీ జార్లో వేసేద్దాం. ఇది కొంచెం చల్లగా అయ్యే లోపల ఆనియన్స్ వేగుతూ ఉంటాయి. ఆయిల్ కొంచెం మటన్ కర్రీకి నూనె ఎక్కువగానే పడుతుంది. బిర్యానీ ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో మనం మటన్ కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. మామూలుగా బోనాలు తీసినప్పుడు మటన్ అక్కడే, అంటే అమ్మవారికి పోతుని బలిస్తారు కదా, సో అక్కడే మటన్ కర్రీ చేసేస్తారు అనమాట. అది ఎలా చేస్తారు అంటే, ఇంట్లో చేసుకునేటప్పుడు స్పెషల్ గా ఈ కర్రీ ఇలా చేస్తాం. బోనాలకు చేసినప్పుడు మామూలుగా అయితే కుండలో వండుతారండి, పెద్ద పెద్ద కుండలు పెట్టి అక్కడే గుడి దగ్గరే వండుతారు. అప్పుడు మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని ఇంకా మసాలాలు అన్ని వేసి మటన్ లో బాగా కలిపేసి కుండని పొయ్యి మీద పెట్టి గట్టిగా మూత పెట్టేసి 1 గంట 2 గంటలు అలాగే చిన్న మంటలో ఉడికిస్తారనమాట. ఎంత బాగుంటుందో అంటే, మా చిన్నప్పుడు పొలాల్లో వెళ్లే వాళ్ళం అనమాట. పొలాల దగ్గర బోనాలు చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు. మా అమ్మ వాళ్ళకి బోనాలు ఉన్నాయి కానీ మా అత్తయ్య సైడ్ బోనాలు లేవు. ఎప్పుడైనా సాంగ్ అట్లా ఏమైనా చేసినప్పుడు బోనాలు ఎత్తుకున్నావా? బోనాల్ సాంగ్ ఒక 2 సాంగ్స్ చేశాను, లాస్ట్ ఇయర్ ఒకటి, ఈ ఇయర్ ఒకటి. సో అలా చూసాను తప్ప నేను ఎప్పుడు ఫెస్టివల్ కి వెళ్ళలేదు అనమాట. అంటే మీ ఊరు సైడ్ బోనాలు చేయడం అన్ని ప్లేసెస్ లో ఉండవు. అలా ఉడికిచ్చి మటన్ చక్కగా ఉడికిస్తారు. ఎందుకంటే అన్ని తీసుకెళ్ళలేరు కదండి పొలాల్లో అక్కడిక్కడ చేసేటప్పుడు. సో అన్ని ఒకేసారి మిక్స్ చేసి అలా వండుతారు. ఇంకా బగారన్నం అయితే కంపల్సరీగా ఉంటుంది. ఉల్లిపాయలు కాస్త వేగాలి. ఇప్పుడే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఈలోపు మనం మసాలాని మిక్సీ పట్టేసుకుందాం. ఇందులోనే కాస్త జీలకర్ర, కొబ్బరి ముక్కలు చేసి వేసేద్దాం. ఇలా కాల్చుకున్న కొబ్బరి, ఒకవేళ కొంచెం ఎక్కువగా కాలితే గనక పైనుండి ఇలా తీసేయండి. ఈ నల్ల తీసేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ కాలినా మాడిన స్మెల్ వచ్చేస్తుంది. నేనైతే స్టవ్ మీదే కాల్చాను. మామూలుగా అయితే కట్టెల పొయ్యి పెట్టినప్పుడు అందులో వేసేస్తారు అనమాట. నిప్పుల మీద వేసేస్తే మంచి కాలుతుంది. కాలిన తర్వాత ఆ పొడి వేస్తే బాగుంటుంది. సో ఇంత వేసిన తర్వాత దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. సింపుల్ మసాలా పొడి. మసాలా పొడి రెడీ అయిపోయింది. అలాగే ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేయాలి. మాట్లాడు. ఇంకా ఫ్రెండ్స్ తో ఏం చేస్తూ ఉంటావు? నీకు చాలా ఇష్టమైంది ఏంటి? డాన్స్ అంటే ఇష్టం. ఇంకా నీ హాబీస్ ఏంటి? ఇంకా తమ్ముడిని ఎడిటింగ్ చేయడం. హాబీయా? ఇట్లా కూడా ఉంటుందా అండి? మెయిన్ హాబీ అది. సిబ్లింగ్స్ ఉన్నదే అందుకు కదా. అట్లా అంటావా? అంటే నాకు మొత్తం మేము 5 మెంబర్స్. మరి నాకు ఇంత హాబీ ఉండాలి, ఇంకా పిచ్చి అయిపోతుందేమో. అవును.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వేగాక ఇప్పుడు మనం ఇందులో కసూరి మేతి వేసుకోవాలి. ఇంకా ప్లాంటేషన్ ఏమైనా చేస్తావా? చెట్లు పెంచడం ఇష్టమా నీకు? ఇష్టం. ఫ్లవర్స్ గార్డెన్ అంటే చాలా ఇష్టం. మనం తెచ్చిపెట్టుకున్న మటన్ వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. మటన్ కర్రీకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే. ఈరోజు మనం కుక్కర్ పెట్టట్లేదు, డైరెక్ట్ గానే మనం మటన్ వండుకుంటున్నాం. మంచి టెండర్ మటన్ తీసుకొచ్చాం కాబట్టి ఇది కొంచెం నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు అన్నీ వేసేసుకోవడమే అన్నమాట. మన రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి, కాస్త గరం మసాలా. ఇందులో కూడా మనం లవంగాలు యాలకులు వేసాము, సో గరం మసాలా కొంచెమే వేసుకోవాలి. మటన్ ఉడకడానికి ఇంకా వాటర్ వేసుకోవాలి, వాటర్ వేయాలి. మటన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. మనం చేస్తుంది గ్రేవీ కర్రీ, సో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. అందులో మనం గసగసాలు వేస్తున్నాం, ఎండు కొబ్బరి వేస్తున్నాం కాబట్టి ఎలాగో వేసిన తర్వాత గ్రేవీ థిక్గా అవుతుంది. మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా వేసేయాలి. అసలు అద్దరిపోయే గుమగుమలన్నీ ఇప్పుడు బయటకు వచ్చేస్తాయి. మన ఇంట్లో కాదు, అసలు పక్కింట్లోకి వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పేస్తారు ఎవరో మటన్ వండుతున్నారు, అసలు అద్దరిపోయింది అని చెప్పేసి. ఆహా, నువ్వు చెప్పు. నాకే తినాలనిపిస్తుంది. ఇది వేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు ఉడికిస్తే గనక మంచి చిక్కబడుతుంది. మసాలా అంతా ముక్కలకి పట్టుకొని బాగుంటుంది. గ్రేవీ అయితే బగారన్నం ఇలా ప్లేట్ లో పెట్టుకొని పైనుండి గ్రేవీ వేసి ముక్కలు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలా తింటూ ఉంటే అసలు అద్భుతం. ఏమంటావు? అద్భుత. ఇలా కలిపేసి ఇప్పుడు ఓపెన్ గానే మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగే ఇంకొక 10 నిమిషాలండి. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలే అంతే. అద్దరిపోయే బోనాల మటన్ కూర రెడీ అయిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి నూనె పైకి తేలాలి. ఇప్పుడు కాస్త కొత్తిమీర ఎక్కువగానే పడుతుంది వేసి చిక్కగా అయింది చూసారా. ఇంకా కొంచెం చిక్కగా కావాలి అంటే ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ ఉడికించుకోవాలి. లేదు ఇలా గ్రేవీగా కావాలి, జొన్న రొట్టెలతో తింటాం, బగారన్నంతో తింటాం అంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి పైనుండి మళ్ళీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. బోనాల మటన్ కూర రెడీ అయిపోయింది. బోనాల మటన్ కూర తయారీ విధానం: ముందుగా పాన్ లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకుని గసగసాలు కూడా కాస్త వేయించుకొని మిక్సీ జార్ లో వేసి జీలకర్ర, కాల్చిన కొబ్బరి ముక్కలు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసుకుని బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి వేగాక కాస్త కసూరి మేతి వేసి మటన్ ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు కారం, గరం మసాలా కూడా వేసి నీళ్లు పోసి మూత పెట్టి ఒక 25 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ముందుగానే పొడి చేసుకున్న మసాలా పొడి కూడా వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే బోనాల మటన్ కూర రెడీ.